నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. పొగాకు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావాలనేది ప్రభుత్వం లక్ష్యమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఒంగోలులోని త్రోవగుంట పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతుల వద్ద నుండి పొగాకు కొనుగోలు విధానాన్ని పరిశీలించి పొగాకు బోర్డు ఆర్ఎం వేలం నిర్వహణ అధికారుల నుండి వివరాలను అడిగితే కలెక్టర్ తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడుతూ ఎన్ని ఎకరాల్లో పొగాకు పంట వేశారు, ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కౌలు, కూలీ రేట్లు పెరగడం జరిగిందని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, పొగాకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని, రైతులు తెచ్చిన బేళ్లను నోబిడ్ చేయకుండా గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని పొగాకు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పొగాకు బోర్డు ఆర్ఎం లక్ష్మణరావు, వేలం నిర్వహణ అధికారి తులసి, ఒంగోలు రూరల్ తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లడ్డు కానీ 2,50,000 మేడం, 45,000 తర్వాత బ్యాన్ని ఎంపేళ్ళకి నాటి ₹1,00,000 2,50,000 ఏడు 2.5 లక్షలు అక్కడ మేడం చూసేసరికి లాకి నాటి 8 జిల్లాలు 7 మాకు బ్యాన్ని 5 లక్షల నుంచి 6 లక్షలు, సొంత బ్యాన్లు 7 లక్షలు, అద్దె బ్యాన్లు 4 లక్షలు చెల్లారు. ఈ సంవత్సరం అసలు అద్దె బ్యాన్లు అయితే 5 లక్షలు 4 లక్షలు ఉంటున్నాయి. ప్రభుత్వంలో స్టేట్ ప్రకారం కొంటున్నారు. బయట తీసేవాళ్ళు కూడా 60% కొన్నారు, 60% అయితే మనకి లోస్ అనేది వస్తుంది. వాళ్ళు 40% కొనాలి, వాళ్ళు మాత్రం 60%, 50% కొంటున్నారు. దీనికి కూడా బర్లీ వాళ్ళు వచ్చారు, బర్లీ విపరీతంగా వేసారు, అది మిషన్ చేసుకుంటారు. బర్లీ తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే నిబద్ధత గల ఒక మంచి నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఈ లోటు నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీకి ఎవరూ తీర్చలేనిదని భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎల్లవేళలా వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని నాయకులు పునరుద్ఘాటించారు. నాగులుపలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దశదిన కర్మ సందర్భంగా అమ్మనబ్రోలిలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. చింతిస్తూ ఈరోజు ఆయన సంస్మరణ కార్యక్రమంలో, దశదిన కార్యక్రమంలో అమ్మనబ్రోలులో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, సంతాప సభలో మాట్లాడడం చాలా కష్టంగానూ బాధాకరంగానూ ఉందన్నారు. గత 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు తరచూ వీరయ్య చౌదరిని కలుస్తూ ఉండేవాడని, 2 సంవత్సరాలకు ముందే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేవాడన్నారు. ఎప్పుడూ రాజకీయ అంశాలు తప్ప ఇతర అంశాలు మాట్లాడేవారు కాదన్నారు. నాయకుడిని ఏ విధంగా కాపాడుకోవాలనే తపనతోనే ఉండేవారని, యువగళంలో వీరయ్య చౌదరి ప్రధాన పాత్ర పోషించారన్నారు. ప్రతి ఒక్కరితో కలిసి ఉండి హక్కును చేర్చుకునే వ్యక్తి అని, ఇలాంటి వ్యక్తిని పొట్టును పెట్టుకున్న వాళ్లు రాక్షసులేనన్నారు.
ఇలాంటి సంస్కృతిని విడనాడాలని, ప్రశాంతమైన వాతావరణం ఇలాంటివి చేయడం మంచిది కాదన్నారు. వీరయ్య మరణం చాలా బాధాకరమని, ఉప సర్పంచి స్థాయి నుంచి ఎంపీపీగా అంచెలంచెగా రాజకీయాల్లో ఎదుగుతూ ఎంతో మంది ప్రజాదరణ కలిగిన వ్యక్తి వీరయ్య చౌదరి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. పార్టీకి, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండేవాడని తెలిపారు. ఒక దశలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమించేందుకు చర్యలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు. పార్టీ అంటే కసిగా పనిచేసే వ్యక్తి అని, పార్టీకి ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందన్నారు. ఈయన హత్యలో భాగస్వాములను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరన్నారు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఒక మంచి నాయకుడిని సంతనూతలపాడు నియోజకవర్గంతో పాటు తాము కోల్పోయామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. రాజకీయ విశ్లేషణలు బాగా చేసేవాడని 2024 ఎన్నికల్లో సీటు తెచ్చుకుంటే గెలుపు ఖాయమని ఎన్నికలకు ముందే చెప్పిన వ్యక్తి వీరయ్య చౌదరి అని తెలిపారు. తన విజయానికి ఎంతో కృషి చేశారని, నాగులపల్పాడు మండలంలో మంచి మెజార్టీ తీసుకురావడంలో ఆయన పాత్ర వెలకట్టలేదన్నారు. ఈ మధ్య నాకు వీరయ్య చౌదరికి మంచి అనుబంధాలు ఏర్పడ్డాయని, ఇలాంటి సమయంలో ఇది జరగడం వ్యక్తిగతంగా నాకు, పార్టీకి తీవ్ర నష్టం కలిగిందన్నారు. అందరితో కలివిడిగా ఉండే ఒక మంచి నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని దామచర్ల సత్యనారాయణ, నూకసాని బాలాజీ, లంక దినకరన్నారు. పార్టీ అన్నా, కార్యకర్తలు అన్నా ఎంతో ప్రేమగా ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల విజయానికి నిరంతరం పనిచేసేవారని కొనియాడారు. కార్యక్రమంలో చీరాల, కందుకూరు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, మాజీ శాసనసభ్యులు దివి శివరం, బాచిన చెంచుగరటయ్యతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వీరయ్య చౌదరి అభిమానులు పాల్గొన్నారు. వీరయ్య చౌదరి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా కష్టంగా, బాధగా ఉన్నటువంటి అంశం. నాకు ముందు నుంచి తెలిసిన గత 5 సంవత్సరాలు అధికారంలో లేనంత కాలం కూడా ప్రతి నెల ఏదో సందర్భంలో ఎక్కడో ఒకడో కలిసేవాళ్ళం. పార్టీ 2 సంవత్సరాల ముందే గెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి. ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన తప్పితే మిగతా అంశాలు ఎప్పుడు మా దగ్గర చర్చించడం కానీ చూడటం కానీ చూడనటువంటి. అంతేకాకుండా 24 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నాయకుడు ఏ రకంగా ఉండాలి, నాయకుడిని ఏ రకంగా కాపాడాలి. మనందరం కూడా చూసాం యోగాలో అప్పుడు ఏ రకంగా పాదయాత్రలో స్వయంగా లోకేష్ బాబు గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది పాదయాత్ర ఈ ప్రాంతంలో అని చెప్పుకున్నటువంటి అంశం. అది దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారికి. మరి మేమందరం పెద్దానికి దగ్గరగా ఉంటే లోకేష్ గారికి అనునిత్యం కూడా పాదయాత్రలో తన వంతు పాత్రను పోషించడమే కాకుండా పాదయాత్రని, యోగల యాత్రని సక్సెస్ చేసినటువంటి నాయకుల్లో ఒక నాయకుడు వీరయ్య చౌదరి. సామాజికంగా ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఉండే వ్యక్తి. చిన్న పెద్ద అనేది లేకుండా, గొప్ప పేదవాడు అనేది కాకుండా అందరినీ హక్కు చేర్చుకోవటము, అందరితో హక్కునుండే వ్యక్తి. ఇది ఎందుకు చేశారనేది నేను వెళ్ళను, కానీ ఇలాంటి సంస్కృతిని విడనాడాల్సిన అవసరం. ఇవన్నీ కూడా చాలా ప్రశాంతమైన ప్రాంతాలు, రాజకీయంగా ఆధిపత్యం కోసం ప్రయత్నించే ప్రాంతాలే కానీ హత్య రాజకీయాలు, అరాచకాలు చేసుకునే ప్రాంతం కాదు. చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతాల్లో ఇలాంటి చిచ్చు రేపటం అనేది ఎవరికి కూడా, ఎవరైనా ప్రోత్సహించిన వారికి కూడా ఎవరికి కూడా మంచిది కాదని చెప్పిన. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అది ఏ కోణాన్ని జరిగింది ఏందనేది కూడా పోలీసులంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఎస్పీ గారు కూడా ఇంకొక 2 రోజుల లోపల దాని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరూ కూడా పట్టుకోవడం కూడా జరిగింది. దాన్ని ఏ కోణాలు జరిగింది ఎట్లా అనేది కూడా 2 రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. వీరయ్య చౌదరి గారు వైస్ సర్పంచ్గా, ఎంపీపీగా, అదేవిధంగా మండలంలో కానీ ఎంతోమంది ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి. ఈరోజు ఎంతోమంది కూడా జిల్లాలో కూడా మన యువగలం అప్పుడు కూడా మేము చూసాము. యువగలం కూడా మా దగ్గర మాకు పోయినప్పుడల్లా మాతోటి కూడా వచ్చేవారు. ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కలుస్తూ ఒక
పార్టీ అన్నా కూడా, పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా, ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చి పనులు కూడా చేసి ఆ పని అయ్యేదా కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాతో కూడా చర్చిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా నియోజకవర్గం ఉన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావడంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం. మండలంలో కూడా ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం. పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పితే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు. ఇలాంటి వాతావరణం అనేది మనకి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒంగోలులో ఇలాంటివి జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ జరగకూడదని వీరయ్య చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు. వీరయ్య చౌదరి గారు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి. రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను, ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. మంచి పొలిటికల్ వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కోల్పోయిందనేది నా ఫీలింగ్. ఈ ఎలక్షన్ ముందు వీరయ్య చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎలక్షన్ ముందరనే ఒక 2-3 నెలల ముందర మేము బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పాడు, సార్ ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు, అదృష్టవంతుడు అని చెప్పేవాడు. సో నేను కూడా గెలుస్తుందని అనుకున్నా. కానీ ఇంత అద్భుతంగా, సార్ మీరు గుర్తుపెట్టుకోండి 140 సీట్లకు 1 సీటు తక్కువ రాదు అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర చూపుతూ కూర్చొని ఏదో బాత్కాన కొట్టి వెళ్ళేవాడు. అంత మంచి సంబంధాలు ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ ముందర నుంచి బాగా ఏర్పడినాయి. వీరయ్య చౌదరి అంత ఇది ఉంది సార్, ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అని నేను భావిస్తాను. ఏది ఏమైనా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ పదవి కూడా చాలా బాగా చేసి మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడు సమస్యల పైన పోరాడి పార్టీకి అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి అని కూడా తెలియజేస్తా ఉన్నా. యువగలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా ఆయన అన్ని జిల్లాలు తిరిగి పార్టీలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆయన లోటు తీరనది. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా కఠినంగా కూడా వాళ్ళకి ఇంట్రాగేషన్ కూడా మన గౌరవ పోలీస్ శాఖ వారు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. త్వరలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే ఆయన చేసిన సేవలు కూడా మరవలేని అని కూడా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలు ఒక నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా తోడ్పాటు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని కర్నూలు రోడ్లోని శ్రీరామ్ కాలనీ శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ఏర్పాటు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి దామచర్ల పాల్గొన్నారు.
ఆరాధన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్లకు స్థానిక నాయకులు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేలు తిలకించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించి బ్రహ్మంగారికి మొక్కుకొని మొక్కు తీర్చుకునేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ 2 పథకం కింద నిధులు రాబట్టి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. పెర్నమెట్ట ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. డిఎంఎఫ్ఎస్ నిధుల కింద 5.50 కోట్లతో త్వరలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ 2లో నిధులు రాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో పగిడి రాములు, టీవీ శ్రీరామూర్తి, చంద్ర, పసుపులేటి సునీత, వెంకటేశ్వర్లతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. చెవులు ఈడులో పహించలేసి అంటున్నారు. మీకు ఇంకా కొంచెం టైం పట్టినా కూడా మన పీరియడ్లోనే మీకు ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు హౌసింగ్ కానీ, ఇలాంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. తప్పకుండా మీరు పెట్టి మంచి మెజార్టీతో మీరు ఒక నమ్మకంతో గెలిపించిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు రాజకీయ మీటింగ్ కోసం మేము రాలేదు. ఈరోజు ఒకసారి మన వాళ్ళందరూ కూడా కలిసినట్టు ఉంటుంది, మన వాళ్ళందరూ కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మన విజయ్ ఇద్దరం వచ్చాం. కాబట్టి మీరు మంచి స్వాగతం పలికి అందరూ కూడా కమిటీ సభ్యులకు కానీ ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన వాళ్ళు అంటున్నారు కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం ఇలానే కడతాము బ్రహ్మం గారి దాని మీద అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అది ఇంతా కూడా బ్రహ్మం గారి ఆశీస్సులతోటి అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మం గారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 43, 44, 45 డివిజన్ ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులందరికీ 38, 39, 40, 41, 42, 43 ఈ డివిజన్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన పెర్నమెట్ట డివిజన్లో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రాబోయే కాలంలో కూడా డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి 5.5 కోట్లు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అనేక నీటి సమస్యలు, ఇతర సంక్షేమ కార్యక్రమంలో నీటి సమస్యలు చాలా ఉన్న విషయాలు మనకు తెలుసు. మనం అమృత్ 2 స్కీమ్లో మన ఒంగోలు మున్సిపాలిటీ మొత్తం నీటి సమస్యలు తీర్చడానికి చాలా ఎత్తున డబ్బులు తీసుకొని వచ్చి అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా రాబోయే కాలంలో. ఉద్యోగులందరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకుని తద్వారా వచ్చే అర్జీలను పరిష్కరించాలని మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు.
ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్ఏ యాక్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఉద్దేశంతో 2005లో ఆర్టీ యాక్ట్ రావడం జరిగిందని అన్నారు. ఇది ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని, ప్రజలు ఇచ్చే అర్జీలకు ప్రభుత్వ రంగంలో చాలామంది ఉద్యోగులు సరైన సమాచారం ఇవ్వకుండా నెలల తరబడి ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రెండవది అవినీతిని నిరోధించేందుకు కూడా ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. అందుకోసమే మనం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కొంతమంది దీనిని అడ్డం పెట్టుకుని ఆదాయ వనరులుగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారిని నివారించేందుకు మనం బాధ్యతగా ఉద్యోగంలో సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఉన్న చట్టాలను అవగాహన చేసుకుని చట్ట పరిధిలో పనులు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అందుకోసం ఆర్టీ యాక్టును ప్రతి ఒక్కరూ తెలుసుకొని తద్వారా అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీహరి, విశ్రాంత ఏసీ బ్రహ్మయ్య, కార్పొరేటర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి మీరంతా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. నువ్వు కలెక్టర్ అయినా అంటే వాళ్ళ నిరంతరం కూడా వెళ్ళవచ్చు. మన ఆఫీస్కి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి, మన కార్పొరేషన్కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళు పథకాలు ఇస్తున్నారు వాటి గురించి, లేదంటే ఇల్లు కట్టుకుంటారు వాటి గురించి, అలాగే పన్నులు వేయాలి వాటి గురించి, ఇంకా మేము ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని నిర్వర్తిస్తూ ఉంటాం వాటి మీద. అంటే మనకి అప్పగించిన పనులను కనుక ఎవరైనా సరిగా చేయలేదని కనుక పబ్లిక్, ప్రజలు ఎవరైనా కానీ అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క వివరాలను అడిగే హక్కు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. అది 2005లోనే మన భారత ప్రభుత్వం అంటే రాష్ట్రపతి గారి యొక్క ఆమోదం అయినప్పటికీ అది దాదాపుగా మరి 10 సంవత్సరాల పైనే దాన్ని అట్లా ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. మళ్ళీ 2021 నుంచి అనుకుంటా అంటే మళ్ళీ అది అమల్లోకి రావడం జరిగింది. అయితే వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా మిగతా ఆఫీసులో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రము ఎప్పుడు బండిల్స్ మాత్రం ఆర్టీ యాక్ట్ కింద కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఒకసారి అటు వెళ్ళి చూస్తే ఆర్టీ యాక్ట్ ఆఫీస్కి ఎన్నున్నాయో అందరూ మన మీద కంప్లైంట్ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఆఫీస్ మీద కంప్లైంట్స్ పెట్టారు అంటే మన వరకు కలెక్టరేట్లో వాళ్ళకు ఉంటుంది, ముఖ్యంగా రెవెన్యూ సెక్షన్ వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. అందరికంటే మన రెవెన్యూనే కాదండి, టోటల్ రెవెన్యూ వాళ్ళకి కూడా. అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా ఒక పని కోసం దరఖాస్తు చేసుకుంటే అది నిర్ణీత కాలంలో పూర్తి చేయకుండా సంవత్సరాలు గడిచినా పూర్తి కాదు. అలాంటి జాప్యాన్ని లేదా తీవ్ర జాప్యాన్ని రెడ్ టేపిజం అన్నారు. ఆ రెడ్ టేపిజాన్ని నివారించడము ఒకటి ప్రధానంగా, రెండవది కరప్షన్. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కరప్షన్ని, అవినీతిని తగ్గించడము, అధికారుల్లో బాధ్యతను పెంచడం, ఇవి ప్రధాన లక్ష్యంగా మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత పౌరులకు మరి ఒక ప్రత్యేకమైన ఒక ఆయుధం దొరికింది. అంటే అలసత్వం ఉన్నటువంటి అధికారులకు వైద్యశాలకు సంబంధించిన దస్త్రాలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేయాలని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సంబంధించిన చికిత్స, పరీక్ష, మందుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల తరువాత వారు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా వైద్యులు వారి పూర్వ ఆరోగ్య పరిస్థితులు సులువుగా తెలుసుకుని నాణ్యమైన వైద్యం అందించే వీలు కలుగుతుందన్నారు. నమోదులో సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డిఎంఎన్ హెచ్ఓ టి వెంకటేశ్వర్లు, వైద్యులు శ్రావణ్ కుమార్, ఆనందమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ను వైద్య సిబ్బంది సత్కరించారు. ఒంగోలు ప్రకాశం జిల్లా మద్దిపాడు పిహెచ్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో పిహెచ్లో జరుగుతున్న అన్ని రకాల సేవల గురించి ఆరా తీయడం జరిగింది. సో ఈరోజు ఈ మద్దిపాడు పిహెచ్లో చాలా బాగా అన్ని యాక్టివిటీస్ చాలా ఎఫిషియెంట్గా జరుగుతుందని నేను భావిస్తున్నాను. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రిపరేషన్లో ఇంకా కూడా ఫీల్డ్ స్థాయిలో దాన్ని ఇంకా విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే మన హాస్పిటల్కి వస్తున్నారో, సబ్ సెంటర్ కావచ్చు, లేకపోతే
పిహెచ్ కావచ్చు, సిహెచ్ కావచ్చు, వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆబా ఐడి నెంబర్ లేకపోతే ఆధార్ ఐడి నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్ తీసుకుని వస్తే వాళ్ళు ఒక హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా మనకు డిజిటల్గా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా రికార్డ్ అవ్వడం వల్ల మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళ పేరు చెప్పిన వెంటనే వాళ్ళకి దీనికి ముందు ఏం జరిగింది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఇప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ జరగాలని చెప్పేసి డాక్టర్స్ దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆబా ఐడి లేకపోతే ఆధార్ నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్ని ఖచ్చితంగా తీసుకుని రావాలని చెప్పేసి కోరుతున్నాను. మళ్ళీ మా డాక్టర్స్, తర్వాత నర్సెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అందరూ కూడా కలిసి ఇప్పుడు వాడుతున్న ఈ ఎలక్ట్రానిక్ విధానంలో సో ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళకి ఇంకా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా స్టడీ చేసి సజెషన్ ఇవ్వమని చెప్పాను. వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని చేంజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. సో దానికోసం ఆల్రెడీ మన ఒంగోలు డిఎంఎన్హెచ్ఓ గారికి ఆలోచన ఇవ్వడం జరిగింది. సో దాన్ని 50 రోజులు ఇంకా చేసి ఇప్పుడు జరుగుతున్న దానికంటే సేవలు ఇంకా మంచిగా. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు పటిష్టంగా చేయడంతో పాటు యావరేజ్ కూలీ రేటు పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా డ్వామా అధికారులను ఆదేశించారు. టంగుటూరు మండలం జైవరం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జైవరం గ్రామంలో సాగునీటి కాలువ పూడికితీత పనులను పరిశీలన చేసి పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల దగ్గరకు కలెక్టర్ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలు వారు పనిచేసిన దానికి సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా లేనిది ఆరా తీశారు. అదేవిధంగా కూలీల హాజరు పట్టిక, పని ప్రదేశంలో త్రాగునీరు, నీడ, షెడ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత ఉపాధి హామీ పథకం సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీ మేడపల్లి రాజమ్మ వితంతు పెన్షన్ రావడం లేదని, పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ని కోరగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే పెన్షన్ మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. గత 3 సంవత్సరాల నుండి నా భర్తకు ఆరోగ్యం బాగోలేక మంచంలోనే ఉన్నారని, నా కుమారుడు కూడా మరణించడం జరిగిందని, పెన్షన్ మంజూరు చేయాలని గ్రామస్తులు ఎర్రజర్ల భారతమ్మ కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెను కలెక్టర్ ప్రారంభించారు. మూగజీవాల దాహాన్ని తీర్చే ఉద్దేశంతో ఈ పశువుల నీటి తొట్టె నిర్మాణాన్ని ఉపాధి హామీ పథకం కింద 35,783 రూపాయల ఖర్చుతో నిర్మించారు. అనంతరం ఎరమోసు సుధాకర్ పొలంలో నిర్మిస్తున్న ఫారం పాండ్ను కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ఎల్లవరపు వెంకట సుబ్బారెడ్డి ఇంటిపై పీఎం సూర్యఘర్ పథకం కింద నిర్మించుకున్న సోలార్ ప్యానెల్ నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, తహసీల్దార్ ఆంజనేయులు, సర్పంచి పేరమ్మ, విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు, ఎంపీడీఓ, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను చనిపోయేదాన్ని. ఈ సంవత్సరం ఈ మైండ్ పోయిన కానించి నాకు ఒక పని లేదు. ఇంటికాడే ఉంటున్నా. ఆయన గారు చెప్పుకోవాలి, ఏ ఆదాయం లేదు. 5 సంవత్సరాలు మేడం కట్టినట్టు నాకు ఎవరు పట్టించుకోవటం. 68 సార్. ఒంగోలు సిరి హాస్పిటల్ అక్కడ చూపిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని కొద్దిగా మైండ్ చేసి మాట్లాడి రోడ్ల మీద పరిగెత్తబట్టి ఉండాలి. ఆ హాస్పిటల్ తీసుకుంటాం. ఆ మందులే వాడతాం. స్కానింగ్లు అన్నీ తీస్తే 7,000 అవుతాయి మేడం. మామూలుగా ఓన్లీ మందుల వరకు అయితే 2-3 ఏళ్ళు అవుతాయి. ఏదైనా స్కానింగ్లు తీయాలంటే 7,000 అవుతాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రస్తుతం ఉన్న కార్డుల్లో చేర్పులు మార్పుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు డీఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. బియ్యం కార్డులో చిరునామా మార్పుతో పాటు మొత్తం 7 సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేషన్ కార్డుల్లో కొత్త రేషన్ కార్డులు పొందడానికి మరియు రేషన్ కార్డుల్లో మార్పులు పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి మరియు రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉంటే తొలగించుకోవడానికి రేషన్ కార్డులు స్ప్లిట్ కార్డ్స్ ఎవరికైనా వాళ్ళ పిల్లలకు వివాహం అయినట్లయితే ఆ కార్డులు స్ప్లిట్ చేసుకోవడానికి ఎవరైనా రేషన్ కార్డులు ఉద్యోగాలు కానీ ఎటువంటి అన్న వచ్చినప్పుడు సరెండర్ చేసుకోవడానికి అలాగే రేషన్ కార్డులో ఒక మండలం నుంచి ఇంకో మండలానికి కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కానీ ఎవరైనా మార్పులు ట్రాన్స్ఫర్ కానీ ఎటువంటి అయినా మార్చినప్పుడు వాళ్ళు చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసుకోవడానికి అలాగే రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ ఏదైనా తప్పుగా పడినట్లయితే అటువంటి మార్పులు చేసుకోవడానికి కరెక్ట్ ఆధార్ నెంబర్తో సీడింగ్ చేసుకోవడానికి మనకి సేవలన్నీ బుధవారం నుంచి ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందండి. అందువల్ల కార్డుదారులందరూ ఎవరైనా మార్పులు కావనట్లయితే వాళ్ళ గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా మన జిల్లా సంయుక్త కలెక్టర్ గారు శ్రీ రోణంగ గోపాలకృష్ణ గారు పత్రికా ప్రకటనలో తెలియజేస్తున్నారు సార్. అందువల్ల ప్రజలందరూ ఎవరికైతే ఈ సర్వీసులు కావాలో వాళ్ళందరూ దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయంలో సమర్పించవలసిందిగా కోరుతున్నామండి. మీ సంబంధిత వార్డు సచివాలయాల్లో అర్బన్ ఏరియాలో అయితే వార్డు సచివాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే మీకు అందరూ ఆ సేవలన్నీ పొందొచ్చు. 6,61,206 ఉన్నాయి. ఒంగోలులో 64,791 కార్డులు ఉన్నాయి సార్. పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వం నిర్వహించాలని జీవో జారీ చేయడం సిగ్గుచేటని హేతువాద సంఘం జాతీయ నాయకుడు నాన్నె వెంకట సుబ్బయ్య విమర్శించారు. ఒంగోలు మల్లయ్య లింగం భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పుట్టపర్తి సాయిబాబా చరిత్ర నీచమైనదని, మూఢనమ్మకాలతో ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం చట్టవిరుద్ధమని వెంకట సుబ్బయ్య అన్నారు. 1998లో సత్యసాయిబాబా ఆశ్రమంలో 6 హత్యలు జరిగాయని, ఇంతవరకు ఆ హత్యలకు సంబంధించిన కేసు విచారణ చేయలేదని అన్నారు. పచ్చి మోసగాడు విదేశీ మహిళలను కూడా చెరబట్టారని విమర్శించారు. పుట్టపర్తిలో మంచినీటి ప్రాజెక్టు కూడా జర్మనీ నుంచి నిధులు విడుదలయ్యాయని, ఆ నిధులతోనే అక్కడ మంచినీటి ప్రాజెక్టు పెట్టారని, అంతకుమించి సత్యసాయిబాబా నిధులు విడుదల చేసి సేవ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. తానే పెద్ద విజనరీ అనుకునే చంద్రబాబు నాయుడు సాయిబాబా జయంతిని జరపడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే జీవోను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సుభాని, గుమ్మల నరసింహారావు, ఎంకే బేగ్, శిఖా చంద్రశేఖర్, ఎస్వి రంగారావు, ప్రభుదాసు, ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక జీవో రిలీజ్ చేసింది. అదేమిటంటే పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదినోత్సవం రేపు జూన్ 23 జరుగుతుంది. దాన్ని ప్రభుత్వ దినంగా జరపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ గారు ఒక ప్రకటన ఇచ్చాడు. ఇది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన. పుట్టపర్తి సాయిబాబా ఆయన జీవితం ఒక చీకటి జీవితం. ఆయన జీవితాన్ని జనాలకి ఏ రకంగా ప్రభుత్వం చెప్పాలని, ప్రభుత్వంగా జనంగా జరపాలని నిర్ణయించుకుందో చెప్పాలి. చంద్రబాబు ఒక విజన్ గల ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నాడు, జనం అనుకుంటున్నారు. నాగపల్లి శర్మ అని ఒక ఆయనకి ముఖ్యమంత్రి గారు చాలా చెప్పారు. ఆయన అమెరికాలో 2006లో అమెరికాలో ఆడవాళ్ళ చేత తన్నుద్దన్నాడు ఆ నాగపల్లి శర్మ. ఆయనకి ముఖ్యమంత్రి గారు చాలా చెప్పాడు. ఇప్పుడు ఈ పుట్టపర్తి సాయిబాబా జీవితము ఏమిటో తెలుసు, అందరికీ తెలుసు. చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని ఆ మ్యాజిక్లు తన మహత్యాలుగా ప్రదర్శించుకొని విదేశాల్లో ఉన్నటువంటి అమాయక జనాన్ని అందరినీ రప్పించుకొని 1000 కోట్లు సంపాదించాడు. 92లో 6 హత్యలు జరిగినాయి ఆయన బెడ్రూమ్లో. 6 హత్యలు జరిగినప్పుడు ఈయన భయపడి తలుపులు మూసుకున్నాడు. ఒక భగవత్ అవతారము, భగవత్ స్వరూపుణ్ణి మహత్యాలు ఉన్నాయని చెప్పుకుంటున్న వ్యక్తి భయపడి తలుపులు మూసుకోవడం ఏమిటి? ఇంత పచ్చి అబద్ధాలతో మోసంతో కూడిన పుట్టపర్తి సాయిబాబా బతుకుని ఆయన జన్మదినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరపాలనుకోవటం చాలా సిగ్గుచేటైన విషయం. సిగ్గుచేటు ఒకసారి కాదు 100 సార్లు అన్నారు సిగ్గుచేటైన విషయం. ఏం ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతులు జరపాలని నిర్ణయించుకుంది చెప్పాలి. ఇప్పుడు సాయిబాబా మీద ఆ రోజు చాలా అంతేకాదు, ఒక సాయిబాబా ఆ రోజు జర్మనీ నుంచి
డబ్బులు వచ్చినాయి. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడు జర్మనీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఎడారిగా ఉన్నట్టు అనంతపురం జిల్లాకి నీటి సప్లై చేద్దామని ఛానల్స్ చేద్దామని ఆ రోజు కొన్ని 100 కోట్లు జర్మనీ నుంచి ఫండ్స్ వస్తే అవన్నీ ఆ రోజు పివి నరసింహ గారి టైంలో కొన్ని 100 కోట్లు కాజేశారు అప్పుడు మంత్రివర్గం. ఏదో కొన్ని కోట్లు 300-400 కోట్లు సాయిబాబాకు దొరికితే వాటిని ఆయన ఉపయోగించాడు తప్ప సాయిబాబా 5 పైసలు కూడా ఆ నీటి పథకాల ఖర్చు పెట్టాల. తక్షణమే ఈ జీవోని ఈ ప్రతిపాదనని విరమించుకోవాలని హేతువాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమాజం ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజం. ఈ సమాజంలో మూఢనమ్మకాలకు తావే లేనటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ప్రపంచం ఈరోజు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితి ఉన్నటువంటి సమాజంలో కూడా బాబాలు అమ్మలు ఇటువంటి పేర్లతో మంత్రాల పేర్లతో చేతబడి చెల్లంగి పేర్లతో జనాల్ని భయభ్రాంతులు చేయటం కానివ్వండి, మోసం చేయడం ప్రయత్నించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు మ్యాజిక్ అండ్ రెమెడీ యాక్ట్ ప్రకారం నేరాలు అవుతాయి. ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు, జీవితాంతం కొనసాగించిన వాళ్ళు, బాబాల పేరుతో ప్రజల్ని నిరంతరం మోసం చేసి జీవించినటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఎక్కించుకొని సన్మానాలు పద్మశ్రీ అవార్డులు ఇస్తామంటే ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. అభ్యుదయవాదులు ఆలోచన పరులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏపీ హేతువాద సంఘం దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ప్రభుత్వం మీద చట్టపరమైనటువంటి పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు వేసవి విజ్ఞాన తరగతులను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నారు. 10 రోజులు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దాసరి లక్ష్మీ ప్రసాద్ విద్యార్థులకు పద్యాలు, మ్యాజిక్ పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. సరైన ఆహారం ప్రతినిధిస్తున్నారు. అది కానీ తింటే కొమ్ములు తీస్తే కోడేరు, కొమ్ములు తీస్తే కోడేరు పక్కము యాక్షన్ పాత్ర చిన్ని 40 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతుల్లో విద్యార్థులు చక్కగా ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ నేర్పించే పలు అంశాలను ఆసక్తిగా నేర్చుకుంటున్నారని కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తెలిపారు. విద్యార్థులు కూడా తమకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు. యోగా, పిరమిడ్, ధ్యానం, హ్యాండ్ రైటింగ్, మ్యాజిక్, పద్యాలు, డ్రాయింగ్ తదితర అంశాలను నేర్పిస్తున్నామని ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి తెలిపారు. సూర్యకుమారి, జాలాది మోహన్, వెంకయ్య తదితరులు విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. జిల్లా నగరంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. My name is Chandrika. I am studying 8th class in DIRM Municipal High School. నేను ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. మ్యాథ్స్ చెప్తున్నారు, ఇంగ్లీష్, డ్రాయింగ్ అండ్ యోగా, మెడిటేషన్స్ అన్నీ చెప్తారు. చక్కగా ఉంటుంది. ఏం కావాలన్నా అవి నేర్పిస్తారు. ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ బాగా చెప్తున్నారు. ఈ సమ్మర్ క్యాంప్ డిస్ట్రిక్ట్ లెవెల్ లైబ్రరీలో జరుగుతుంది. దీంట్లో యోగా, మెడిటేషన్, స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, ఇంగ్లీష్ జరుగుతాయి. వీటిల్లో ఇంగ్లీష్ అనేది 7th, 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ వీటికి కానీ యూజ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్తున్నవి టెన్సెస్. ఈ టెన్సెస్ అనేవి ఇంగ్లీష్ మొత్తానికి హార్ట్ లాంటివి. అవి ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఉపయోగపడతాయి. సో యోగాలో ఎక్సర్సైజెస్ అలాంటివి చేపిస్తారు. యోగా చేసినందువల్ల వెయిట్ లాస్, అలాగే బాగా హెల్తీగా ఉంటారు. అన్ని గ్రంథాలయాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరాల కన్నా కూడా ఈ సంవత్సరం బాగా పిల్లలు ఎక్కువగా ఉత్సాహంగా వస్తున్నారు. ఇదివరకు 8 గంటలకి పిల్లలు అసలు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరము 8 గంటలకే మేము తలుపులు తీసేటప్పటికే దగ్గర 50 మంది వచ్చి కూర్చుంటున్నారు. ఫస్ట్ మాకు ఇక్కడ యోగా క్లాస్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత పిరమిడ్ ధ్యానం వాళ్ళు కాశీ విశ్వనాథ్ గారు అని వారు
పిల్లలకి కథలు చెప్పడము, ధ్యానం చేపించడం చేస్తారు. తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు వెంకయ్య గారు, తర్వాత డ్రాయింగు రవీంద్ర గారు వాళ్ళ టీము సృష్టి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళచే డ్రాయింగ్ నేర్పిస్తారు. తర్వాత ఇప్పుడు కథలు చెప్పడానికి కూడా మోటివేషన్ కథలు చెప్పడానికి జాలాది మోహన్ గారు. ప్రకాశం జిల్లాలో మొత్తం శాఖా గ్రంథాలయాల్లోనూ మా సిబ్బంది సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 28 నుంచి 6/6/25 వరకు, ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 దాకా మాకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మొత్తం 40 డేస్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లలు 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పిల్లలు విద్యార్థులకు పాల్గొంటారు. ఆ విద్యార్థులకు కూడా పిల్లలకి సమ్మర్లో వారికి రకరకాల యాక్టివిటీస్ నేర్పిస్తాము. స్టోరీ టెల్లింగు, బుక్ రీడింగు, బుక్ రివ్యూ, అలాగే ఇంగ్లీష్ గ్రామరు, స్పోకెన్ ఇంగ్లీషు, హ్యాండ్ రైటింగు, డ్రాయింగు, యోగా, మెడిటేషన్, స్పై టైం యాక్టివిటీస్, అట్లాగే యాక్షన్ సాంగ్స్, తర్వాత డ్యాన్సు, డ్రామా, వాళ్ళ పేపర్ క్రాఫ్ట్, రకరకాల యాక్టివిటీస్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే యాక్టివిటీస్ అన్ని నేర్పిస్తారు. అట్లాగే మనకి రీసెర్చ్ పర్సన్స్ కూడా వాలంటీర్గా వచ్చి మనకి ఎంతో ఉత్సాహంగా వాళ్ళ పిల్లలతో నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా అదేవిధంగా రోజు 8 గంటల నుంచి 11 దాకా వచ్చి నేర్చుకుంటారు. ఆర్య వైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆలయ తదియారాధనా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఆలయ ప్రాంగణాన్ని పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి 108 మంది కన్నెపిల్లలచే ఆలయ అర్చకులు శర్మ, ఫణి శర్మలు శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి సింహ వాహనంపై స్థిరపరిచి ఒంగోలు పురవీధుల్లో నగరోత్సవం జరిపారు. వాసవి కోలాట భజన మండలి సభ్యులు అద్భుతమైన వాసవి మాత పాటలకు కోలాటం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు నగరోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ వాసవి సేవాదళ్ సభ్యులు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శాకాహార కేకును కట్ చేశారు. అనంతరం అన్నకూటోత్సవం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మ వాసవి మాత దర్శనం చేసుకుని సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు ద్విగుణీకృతం అవ్వాలని, దేశ రక్షణలో యువత పాల్గొనాలని, తమ కోర్కెలు నెరవేరాలని ప్రార్థించారు. ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. స్వాగతం తల్లి నీకు స్వాగతం, జై జై వాసవి మాత నీకు స్వాగతం, తల్లి నీకు స్వాగతం. ఆ జగమున నేలే తల్లి నీకు వందనం, తల్లి నీకు మా పూజలన్నీ నీకే పరమేశ్వరి. నమ్ముతూ రామమ్మ రామ 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 ఒంగోలు కమ్మపాలెం లక్ష్మీపురం ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోవింద సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆగమ విద్వాంసులు పరాంకుశం సీతారామాచార్యులు ఋత్విక బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠ పూజా కైంకర్యాలు జరిపించారు. దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ముందుగా హోమాన్ని వేదోక్తంగా జరిపించారు. దేవతామూర్తుల విగ్రహాలకు జలాదివాసం, గ్రామ భూత బలిహరణం, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠ లాంటి పలు క్రతువులను నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టకు భక్తులు గోవిందనామాల నడుమ వేడుకగా సాగింది. కార్యక్రమంలో నగరవాసులు వందలాదిగా పాల్గొని కలియుగ నాథునికి నిర్వహిస్తున్న ప్రతిష్టా ఉత్సవాలను కనులారా గాంచి దేవేరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో
అల్చూరి అనిల్, దిచెర్ల రమణయ్య, బైరపనేని తిరుపతిరావు, బొల్లినేని కోటేశ్వరరావు, నన్నపనేని ఆంజనేయులు, చెన్నారెడ్డి రాంబాబు భక్తులు పాల్గొన్నారు. అందుకని కింద పోలీసులు ఉన్నారు. లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ఉత్సాహభరితంగా సాగుతుంది. ఒంగోలు ఇతర ప్రాంతాల నుండి బాలబాలికలు పెద్ద ఎత్తున ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. మొత్తం 3 బ్యాచ్లుగా శిక్షణ సాగుతుంది. శిక్షణ తీసుకునే వారికి లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ అన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలాగా ఏడాది కూడా అంతర్జాతీయ కోచ్లతో బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకునే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకు శిక్షణ ఇస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ కోచింగ్ సమ్మర్ క్యాంప్స్ మా అకాడమీలో నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా May 1 నుంచి ఈ మంత్ 31 May వరకు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ పిల్లలు జాయిన్ అయి ఉన్నారు. వీళ్ళకి 3 సెషన్స్లో జరుగుతూ ఉంటున్నది కోచింగ్. మార్నింగ్ ఫిట్నెస్ సెషన్ జరుగుతుంది 6 to 7:30, తర్వాత 10 to 11:30, 12 వరకు జరుగుతుంది ఒక సెషన్. మళ్ళీ ఈవినింగ్ 4 to 7 వరకు 5:30 అట్లా జరుగుతూ ఉంటుంది సెషన్స్. దీన్ని ఇంకా జిల్లాలో ఎవరైనా వినియోగించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మేము అనేక మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. దీనిలో భాగంగా 2 ఎన్ఐ శిక్షణ తీసుకున్న కోచింగ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. డి న్యూస్లో నేటి మాట. మనల్ని 10 మంది ప్రశంసించాలని ఆరాటంలోనే మన అసలు బలహీనత బయటపడుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.